చూస్తే ధరణి మనకు తెలంగాణ వచ్చినప్పటి నుంచి ధరణి అనేది ఉంది. Yes. కానీ ధరణిలో మనకి ఏమైనా ప్రాబ్లం ఎదురైతే గనక దాన్ని సొల్యూషన్ ఎలా ఎవరి దగ్గరికి వెళ్ళి సొల్యూషన్ చేసుకోవాలి ధరణి ప్రాబ్లమ్స్ అయితే మనకు? సరే, ఈ ధరణి వ్యవస్థ 2014-15 నుంచి స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు సమస్యలు ఇంకా పెరుగుతూ ఉన్నాయి, కానీ కంప్లీట్గా సొల్యూషన్ వచ్చిన సమస్యలు చాలా తక్కువ. ఇంకొకటి ఏంటంటే ధరణి వ్యవస్థ వచ్చినప్పుడే చాలా వరకు ఇన్కంప్లీటెడ్ మ్యాటర్ తోటి తీసుకొచ్చారు. ఇన్కంప్లీటెడ్ సబ్జెక్టు, ఇన్కంప్లీటెడ్ రిపోర్ట్స్, ఇవన్నీ ఇంకొకటి ఇన్ఫ్లుయెన్స్ని వాడడం, ఇలాంటి వల్ల చాలా మిస్టేక్స్ జరిగిపోయింది. సో ఇప్పటికీ దాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పటి నుంచో చేస్తాము, ప్లస్ ఈ మ్యాటర్ చెప్పుకొని నిజం చెప్పాలంటే ఇప్పటికీ అధికారంలోకి వచ్చింది. దానికి బీఆర్ఎస్ పడిపోవడానికి మెయిన్ రీజన్ కూడా ధరణియే. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసుకుంటూ వచ్చింది. ల్యాండ్ ఉన్న ప్రతి ఒక్క మనిషి ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. సో వాళ్ళకు సరైన న్యాయం కొన్ని సందర్భాల్లో చాలామందికి సమస్య ఉండడం వల్ల అక్కడ ఇది ఎఫెక్ట్ అయింది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో వీళ్ళు దీన్ని ఎంత తొందరగా క్లియర్ చేస్తే అంత బెటర్ అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే నిన్న మొన్న స్టేట్మెంట్ కూడా వచ్చింది, చాలా వరకు అంతా తీసుకొచ్చి ఒకే ఆర్వార్ చట్టం, ఒకే రూల్లోకి, ఒకే గొడుగు కింద తీసుకొచ్చి, ఒకే చట్టం కింద తీసుకొచ్చి అంతా క్లియర్ చేసి పెడతామని చెప్పేసి ఎప్పటి నుంచో ధరణి కమిటీ అనౌన్స్మెంట్లు చేస్తూనే ఉంది. దాని గురించి రోజు అప్డేట్ వస్తూనే ఉంది. సో మేబీ ఇప్పుడు ఒక 10 రోజుల టైం ఇచ్చారు. సో ఆ 10 రోజుల టైంలో అన్ని సమస్యల్ని పరిష్కరించాలి అని చెప్పేసి. సో పరిష్కరిస్తే చాలా బాగుంటుంది సార్. ఇంకోటి ఏంటంటే కొత్త చట్టం ద్వారా కొత్త సర్వే, మెయిన్గా ఏంటంటే సార్ ఇది ఏది ఉన్నా కానీ సర్వే చేయకుండా సొల్యూషన్ వచ్చేటటువంటిది అయితే లేదు. సర్వే కంపల్సరీ జరగాలి. సర్వే చేస్తేనే సొల్యూషన్ వస్తుంది, వితౌట్ సర్వే సొల్యూషన్ రాదు. ఎందుకంటే ఇక్కడ ఏం జరిగిందంటే సార్, రికార్డులో ఒకళ్ళు ఉన్నారు, ఫిజికల్గా ఒకళ్ళు ఉన్నారు, ఇంకొకళ్ళు అసలు రికార్డు కనబడకుండా ల్యాండ్ ఉండి ఎక్కడో మాయమైపోయినారు. అంటే వాళ్ళు ఎప్పుడో తీసుకున్నారు, దానికి సరైన రికార్డ్స్ సమర్పించుకోలేదు, ప్లస్ వాళ్ళు ఫిజికల్గా పొజిషన్ తీసుకోలేదు. అన్నోన్ పర్సన్, అసలు ఎలాంటి రికార్డు లేని వాళ్ళు కూడా ఫిజికల్గా ఉన్నారు. సో వీటంతటికీ కూడా వెరిఫికేషన్ జరగాలి. ఎట్లా అంటే ఇప్పుడు లోకల్ గవర్నమెంట్స్, అంటే లోకల్ గ్రామ పంచాయతీలు అయితే గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ, సో ఇలాంటి ఎక్కడుంటే అక్కడ ఆ రికార్డ్స్ని భద్రపరచాలి. ఏదైనా ఉంటే ఇమీడియట్లీ అక్కడెక్కడే సొల్యూషన్ జరగాలి. అందుకోసమే ఇప్పుడు ఏంటంటే ఎక్కడైతే ఎంఆర్ఓ ఆఫీస్ ఉందో అక్కడే సొల్యూషన్ జరగాలి. అక్కడే మొత్తం దానికి సంబంధించిన మ్యాటర్ అంతా కూడా, సబ్జెక్ట్ అంతా అక్కడే ఉంటే ఇమీడియట్లీ వెళ్ళి ఆ పర్సన్ అక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏమవుతుందంటే చాలా వరకు ఇప్పటి వరకు ఉన్న వ్యవస్థనంతా కూడా కలెక్టర్ గారి చేతికి ఇచ్చారు. సో ధరణి వ్యవస్థ సీసీఎల్ఏ మొత్తం కలెక్టర్ గారి పర్మిషన్ తోటే జరుగుతుంది. సో ఇదంతా ఏమవుతుందంటే పెండింగ్స్ అయిపోతుంది. ఇప్పుడు ఈ 1-2 ఇన్ని లక్షల కేసులని ఒక దగ్గర నుంచి పరిష్కరించాలంటే చాలా కష్టమైన విషయం. సో అందుకనే ఇదంతా కూడా అక్కడ పెట్టి లోకల్లో ఉంటే ఇమీడియట్లీ సొల్యూషన్ జరిగే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ దానికి తగ్గట్టు సఫిషియెంట్ స్టాఫ్ కూడా ఉండాలి. రెవెన్యూ దగ్గర అంత స్టాఫ్ ఉంటేనే దాని సొల్యూషన్ దొరుకుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఫిజికల్ వెరిఫికేషన్ లేకుండా ఏ సొల్యూషన్స్ ఇవ్వడానికి లేదు. సో అలాంటి గవర్నమెంట్స్ ఉండాలి. సో అది ఒక లేట్ అయినా కావచ్చు, కానీ ఫైనల్ డిసిజన్, సింగిల్ టేక్ ఫైనల్ డిసిజన్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని స్టేట్లలో డిజిటలైజ్ జరిగిందనమాట. ఉత్తరప్రదేశ్లో చూసుకుంటే చాలా మంచి వ్యవస్థ ఉంది. అక్కడ ఎలాంటి ల్యాండ్ డిస్ప్యూట్స్ అనేది చాలా తక్కువ. మీరు చూసుకోవచ్చు మీరు కావాలంటే. అక్కడ ఏముంటుందంటే ఎవరి ల్యాండ్ ఏమైనా ఉంటే విత్ కోఆర్డినేట్ సిస్టమ్, వాళ్ళ కోఆర్డినేట్ సిస్టంలోకి ఈజీగా వెళ్ళిపోవచ్చు. మీరు ఎక్కడి నుంచి ఉన్నా కానీ మీ ల్యాండ్ మీరు చూసుకోవచ్చు. సో ఎందుకంటే ఇవాళ రేపు అందరి దగ్గర మొబైల్ ఉంటుంది. మొబైల్లో మనం గూగుల్ లొకేషన్ చూసుకోవచ్చు, అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూసుకోవచ్చు, గూగుల్ చాట్ ఇమేజ్ చూసుకోవచ్చు, అక్కడ ఏమైనా కన్స్ట్రక్షన్ జరుగుతుందా, పక్కనే ఉందా. సో ఇవన్నీ అప్డేటెడ్స్ ఉన్నాయన్నమాట. సో ఈ అప్డేషన్లో మనం ఏం జరుగుతుంది అనేది ఫిజికల్ పొజిషన్ని కూడా లైవ్ చేయొచ్చు. అంటే ఎగ్జాక్ట్లీ కాకపోయినా బ్యాక్ డేటెడ్లో కొంచెం నియర్ బైలో ఏ సిచ్యువేషన్ ఉందనేది ఎక్కడి నుంచైనా చూసుకుంటారు. సో దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ పబ్లిక్. ఎందుకంటే ఎవరైనా కానీ వాళ్ళ సేఫ్టీని చూసుకుంటారు. సో అలాంటి సేఫ్టీ ఇచ్చేదే ఈ డిజిటల్ సర్వే. ఈ డిజిటల్ సర్వే ద్వారా వన్స్ వాళ్ళు క్రియేట్ అయ్యిందనుకోండి, నెక్స్ట్ టైం రిపీటెడ్ కేసెసే ఉండవు చెప్పాలనుకుంటే. సో ఇదంతా కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్న విషయమే. మేబీ నా అంచనా ప్రకారం 1-2 monthsలో డిజిటల్ సర్వే కూడా స్టార్ట్ చేస్తారేమో అనుకుంటున్నాను. స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్క పబ్లిక్కి చెప్పేది ఏంటంటే వాళ్ళ యొక్క రికార్డ్స్ని మెయింటైన్ చేయాలి. వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ ఏముంది, రెవెన్యూ రికార్డ్ ఏముంది, టీ పన్స్ ఏమున్నాయి, విలేజ్ మ్యాప్స్ ఏమున్నాయి, వాళ్ళ సర్వే బౌండరీ పొజిషన్స్ ఏమున్నాయి,
ఇందులో ఏమవుతుందంటే నెక్స్ట్ ఇప్పుడు వచ్చేటప్పుడు గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడుందో బయటపడుతుంది, అసైన్ ల్యాండ్స్ ఎవరికి, లావణ్య పట్టాలు ఎవరికి ఇచ్చారు, ఎలాంటి గవర్నమెంట్, ఎన్ని రకాల గవర్నమెంట్ ల్యాండ్స్ అండ్ వర్క్ బోర్డ్స్ ల్యాండ్స్ ఏమున్నాయి, పట్టా ల్యాండ్స్ ఒరిజినల్ ల్యాండ్స్ ఏమున్నాయి, ఇప్పుడు కెనాల్స్ ఎక్కడి నుంచి పోతుంది, రోడ్స్ ఎక్కడి నుంచి ఫామ్ అయింది, రోడ్లో కటింగ్ ఎంత పోయింది, ఫిజికల్గా ఏముంది, వీళ్ళకి రికార్డ్కి నిజానికి ఎంత పోయింది, ఏం వచ్చింది, ఏం రాలేదు, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా వస్తుంది. ఇప్పుడున్న రికార్డులో చూస్తే ఓన్లీ పట్టా ఇంత కలిగి ఉన్నదే ఉంది, కానీ వాళ్ళ దాంట్లోకి వెళ్ళి కెనాల్ పోయింది, వాళ్ళ దాంట్లోకి వెళ్ళి రోడ్డు పోయింది, ఇంకేమైనా యాక్సెస్ పోయింది, దాంట్లో ఇంత కట్ అయింది, ఇవేమీ లేవన్నమాట. ఇవేమీ సరైన రిపోర్ట్ లేకపోవడం వల్లనే అన్ని గందరగోళాలు. సో ఇవేమీ లేకుండా ఉండాలంటే ఖచ్చితమైన సర్వే జరగాల్సిందే, దాని తగ్గట్టు వాళ్ళ పొజిషన్ తగ్గట్టు అండ్ రికార్డ్ తగ్గట్టుగా డాక్యుమెంట్ని ఇవ్వాల్సిందే. సో అప్పుడే దీనికి ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇదంతా చేయాలంటే కూడా చాలా కష్టమైన పనే, కానీ ఖచ్చితమైన పని చేయాల్సిందే.